అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలున్న జొన్న పిండితో వెజిటబుల్ జొన్న చెక్కలు తయారు చేసుకోబోతున్నామండి. మనకి జొన్న చెక్కలు అంటే మనము బియ్య పిండితో మనం తప్పాల చెక్కలు చేస్తూ ఉంటాం కదా, ఇది జొన్న పిండితో అనమాట. ఈ వెజిటబుల్ జొన్న చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలనే విషయాన్ని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చిన్న వీడియోనే. ఈ వెజిటబుల్ జొన్న చెక్కలు తయారు చేసుకోవడానికి కొంచెం పాలకూర కానీ, అలాగే తోటకూర కానీ, మెంతి కూర కానీ యూజ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ పాలకూర యూజ్ చేస్తున్నాను. సన్నగా తరిగేసుకుని సన్నగా ఉల్లిపాయ తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, అలాగే క్యారెట్ తరుగు, పాలకూర, కరివేపాకు తరుగు, క్యాప్సికమ్ తరుగు, కొత్తిమీర తరుగు కూడా వేస్తున్నాను నేను ఇప్పుడు. అలాగే క్యాబేజీను, కాలీఫ్లవర్ కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వేస్ట్ చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అనమాట. నేను ఇక్కడ ఒక చిన్న మెజరింగ్ బౌల్తో జొన్న పిండిని తీసుకుంటున్నానండి. జొన్న పిండి డైరెక్ట్గా మనం చెక్కలు చేస్తే విరిగిపోతాయి కాబట్టి కొంచెం బైండింగ్ కోసం, టేస్ట్ కోసం కొంచెం శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, అలాగే 1.5 టేబుల్ స్పూన్ బియ్య పిండి కూడా వేసి, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక చిన్న టీ స్పూన్తో నువ్వులు, జీలకర్ర కూడా వేసేసి ఇవన్నీ ముందు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. దీనిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్ తరుగులన్నీ వేసేసి, ఇవి జొన్న పిండితో చప్పగా ఉంటాయండి. మనం కొంచెం మామిడికాయ తురుము కానీ, నిమ్మకాయ రసం కానీ, ఆమ్చూర్ పౌడర్ కానీ, నిమ్మప్పు కానీ ఇలాగ ఏదైనా కొంచెం వేస్తున్నాను. నేను ఇక్కడైతే నిమ్మకాయ చెక్క పిండి వేసాను అనమాట. ఏం లేదు, జొన్న పిండి మనకి కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి టేస్ట్ కోసం ఇలా పులుపు కొంచెం తగిలిస్తే చెక్కలు చాలా బాగుంటాయి. కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. ఒకేసారి ఎక్కువ పోసేయకూడదు. ఈ పిండిని కొంచెం గట్టిగా తడుపుకోవాలండి. మరి మెత్తగా అయిపోతే మనం పల్చగా అద్దుకుంటాం అనమాట. దీన్ని షాలో ఫ్రై చేస్తాం, ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా. అందుకని మనం అద్దుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ వాటర్ పోసేస్తే అతుక్కుపోతాయి. బటర్ పేపర్ కానీ, అరిటాకు కానీ, ఏదైనా పాల కవర్ కానీ కొంచెం నెయ్యి గ్రేస్ చేసేసుకుని, ఆయిల్ అయినా నెయ్యి అయినా పర్వాలా, మనకి కావాల్సిన సైజులో నేను ఇక్కడ చిన్న ఉండలే తీసుకుని చేసుకుంటున్నాను అనమాట. చేతికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసేసుకుని ఇలా అద్దేసుకొని, ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్న పెనం పైన కూడా కొంచెం నెయ్యి వేసుకొని గ్రీస్ చేసేసుకొని ఇది వేసేసుకోవటం అనమాట. మెల్లగా లో ఫ్లేమ్లో చక్కగా వెనక ముందు ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. బాగా క్రిస్పీగా కావాలి అనుకుంటే కనుక కొంచెం ఎక్కువసేపు కాల్చుకోండి, బాగా ఎర్రగా అయ్యేంత వరకు. డిన్నర్ లాగానో బ్రేక్ఫాస్ట్ లాగానో అనుకుంటే అంత మరీ చెక్కల్లాగా కాకుండా నార్మల్గా ఇలా కాల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ, డిన్నర్ లాగా కానీ, చెప్పాను కదా, బాగా క్రిస్పీగా కాల్చుకుంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కరకరలాడుతూ చక్కగా తినేస్తారండి పిల్లలు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, అలాగే మంచి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ బాగా ఉంటుంది. జొన్నలతో ఎన్నో లాభాలు ఉన్నాయండి, చెప్పుకుంటూ పోతే మనకి వీడియో సరిపోదు. ఇలాగా సింపుల్గా మనం చేసుకోవచ్చు అనమాట. రొటీన్గా చేసే స్నాక్స్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ కాకుండా ఇలా అప్పుడప్పుడు జొన్న పిండితో ఇలా వెజిటబుల్ జొన్న చెక్కలు కూడా చాలా బాగా తయారు చేసుకోవచ్చండి. జొన్న పిండితో జొన్న రొట్టెలు, జొన్న దోశలు ఇవన్నీ చేస్తూ ఉంటా, కానీ ఇలాగ చెక్కలు ఫస్ట్ టైం చేశానండి, చాలా బాగా వచ్చాయి. ఇలా ఒక ఫ్రెండ్ చేసి చూపించారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్తే ఇవి పెట్టడంతో ఎలా చేసావు ఏంటి అని కనుక్కొని నేను కూడా మీ అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో ఇలాగా ఈ జొన్న చెక్కలు చేస్తున్నానండి. జొన్నతో వెజిటబుల్ చెక్కలు అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనే విషయాన్ని నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇంకో విషయం ఏంటంటే, మనకు బ్రేక్ఫాస్ట్ లాగా కానీ, డిన్నర్ కానీ అయితే పెరుగులో కొంచెం పంచదార వేసేసుకొని దానిలో నంచుకొని తినేసేయచ్చట. అది కూడా మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. అలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.